ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. భక్తులందరికీ నమస్కారం. మనం జీవితంలో ఎల్లప్పుడూ ఆనందము, సంతృప్తి, సార్థకత వీటి కొరకు ప్రయత్నం చేస్తుంటాం. చిన్న వయసులో నుండే మనం ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తిశ్చ, ఇది జీవితం యొక్క లక్ష్యం. అంటే అన్ని దుఃఖాలు సమసిపోయి పరమానందాన్ని పొందడమే జీవితం యొక్క లక్ష్యము. చిన్నపిల్లవాడు తన ఆట వస్తువులతో ఆడుకుంటున్నప్పటి నుంచి బాగా కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించి కెరియర్లో పైకి వెళ్ళడం నుంచి బాగా ధనము ఆస్తులు సంపాదించి భార్య బిడ్డలు వారితో కలిసి ఉండడం, వీటి ద్వారా మనం ఆనందం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ విధంగా బాహ్య వస్తువుల నుండి మనకు ఆనందం లభిస్తుంది అనుకుంటాం. ఈ విషయం ఏమంటే, మనం శాశ్వత ఆనందం, అనిత్య వస్తువుల నుండి శాశ్వత ఆనందం కొరకు ప్రయత్నం చేస్తున్నాం. అయితే అది సాధ్యం కాని పని. ప్రాపంచిక సుఖమైనది అనిత్యమైనది మరియు సారరహితమైనది. ఈ ప్రాపంచిక కోరికల కొరకు మనము ఇచ్చేటటువంటి ప్రయత్నం భగవంతుని కొరకు ఇస్తే అది అప్పుడు మనకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. ప్రాపంచిక సుఖాల గురించి స్వామీజీ చెప్తాడు. గానుగ ఎద్దు దానికి ముందు కట్టబడి ఉన్న గడ్డిని ఎప్పటికీ చేరలేదు. అది కేవలం గానుగలో నూనె తీస్తుంది అంతే. అదేవిధంగా మనం కూడా ఆనందం కొరకు ప్రయత్నం చేస్తాం. అయితే అది ఎప్పటికీ లభించేది కాదు. మనం ప్రకృతి యొక్క గానుగను తిప్పుతూ తిప్పుతూ చచ్చిపోతాం. మళ్ళీ జన్మించి మళ్ళీ మొదలు పెడతాం అంటారు. సుఖం అల్పం బహుక్లేశో అంటారు. అంటే సుఖాలన్నీ చాలా అల్పమైనవి, క్లేశాలు అంటే కష్టాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రాపంచిక సుఖాలంటే రేగి పండు లాంటివి అని చెప్తారు. రేగి పండులో కేవలం చర్మం ఉంటుంది, కండ ఏమీ ఉండదు. స్వామీజీ చెప్తాడు, మనకున్న దుఃఖమంతా మనం స్వయంగా చేసుకున్నదే. మన స్వభావం అలాంటిది. 60 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నటువంటి వృద్ధ చైనా వ్యక్తి ఒకడు. అతడికి కొత్త చక్రవర్తి పట్టాభిషేకం సందర్భంగా విడుదలై బయటికి వచ్చాడు. అతడు తాను బయట ఈ విధంగా బ్రతకలేను, మళ్ళీ ఎలుకలతో నిండి ఉన్నటువంటి ఆ చీకటి కొట్టు చెరసాలకే వెళ్ళాలని కోరుకున్నాడు. అతడు బయట ఉన్నటువంటి ఆ వెలుగును భరించలేకపోయాడు. అతడు తను చంపమని చెప్పాడు, లేకపోతే మళ్ళీ ఆ చెరసాలకే పంపమని చెప్పాడు. అతన్ని తిరిగి ఆ చెరసాలకు పంపడం జరిగింది. లోకంలో జనుల పరిస్థితి కూడా ఇలాంటిదే. మనం అన్ని రకాల దుఃఖాల వెంబడి పరిగెడతాం. వాటి నుండి విముక్తి పొందడానికి ఇష్టపడం. ప్రతిరోజు మనం ఆనందం కొరకు పరుగు పెడతాం. అయితే మనం దాన్ని చేరుకోవడానికి ముందే అది మన వేళ్లలోంచి జారిపోయిందని తెలుసుకుంటాం. అయితే మనం మన పిచ్చి పరుగును ఆపకుండా అలాగే ఉంటాం. భగవద్గీతలో కూడా చెప్పబడింది, ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. అంటే ఈ ఇంద్రియ సుఖాలు అనేటివి దుఃఖయోనువులు, అంటే దుఃఖానికి కారణాలు, దుఃఖాన్ని కలిగిస్తాయి అవి. ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. ఆ ఇంద్రియ సుఖాలు అనేవి ఆది మరియు అంతము కలిగి ఉంటాయి. నతేషు రమతే బుధ. వాటిని బుధజనులు అంటే జ్ఞానులు, వాళ్ళు ఇంద్రియ సుఖాలతో రమించరు. ఇంద్రియ సుఖాలను వాళ్ళకు ఇష్టం ఉండదు అని యోగ వాసిష్టంలో చెప్పబడింది. ఏదైతే సుఖాన్ని ఇస్తుందో అదే దుఃఖాన్ని కూడా ఇస్తుంది. విషయ వస్తువుల పట్ల అరుచి ఏర్పడాలి అని స్వామీజీ చెప్పాడు. ఈ సుఖము వచ్చేటప్పుడంతా దాని తల మీద దుఃఖము కూడా ఉంటుంది. ఎవరైతే
సుఖాన్ని కోరుకుంటాడో అతడు దుఃఖాన్ని కూడా స్వీకరించవలసింది. మనిషి ఈ సుఖము గురించిన ఆలోచనలు ఎంతగా నిమగ్నమై ఉంటాడంటే అతడికి దుఃఖం గురించి ఆలోచించడానికి సమయమే దొరకదు. దుఃఖము లేకుండా సుఖము, చెడు లేకుండా మంచిది అనేది సాధ్యం కాని పని. ప్రపంచంలో సుఖం వెంబడి దుఃఖం కూడా నీడలా ఉంటుంది. జీవితం వెంబడి మృత్యువు కూడా నీడలాగే ఉంటుంది. ఎలుక బోనులో ఉన్నటువంటి ఆహారం కొరకు ఆశపడి వెళ్ళి బోనులో బందీ అవుతుంది. అలాగే మనం కూడా ఈ శరీర సుఖాల కొరకు ఆశపడి శరీరము అనే బోనులో మనం బందీ అయిపోతాం. దుఃఖం లేకుండా ఆనందం పొందవచ్చనే మూర్ఖపు ఆలోచన మనందరికీ ఉన్నది. అది మనల్ని ఎంతగా ఆక్రమించుకుందంటే మనకు ఇంద్రియాలపై నియంత్రణ లేదు. ఈ క్షణం మనం కొరడాతో కొట్టబడతాం. మనం ఏడవడం ప్రారంభించినప్పుడు ప్రకృతి మనకు $1 ఇస్తుంది. మళ్ళీ మనం కొరడాతో కొట్టబడతాం. మళ్ళీ మనం ఏడ్చినప్పుడు ప్రకృతి మనకు జింజర్ బ్రెడ్ ఇస్తుంది. మనం మళ్ళీ నవ్వడం ప్రారంభిస్తాం. జీవితం తరువాత జీవితం ఈ విధంగా మనము సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాం. దీనిని మనం నిలిపివేయాలి. కల్తీ లేని సుఖం కొరకు ప్రయత్నం చేయాలి. ఒంటె ముళ్ళ కంప ఆకులు తింటూ ఉంటుంది. దాని నోటిలో నుండి రక్తం స్రవిస్తూ ఉంటుంది. అది అనుకుంటుంది ఆ రుచి ఆ ముళ్ళ కంప ఆకుల నుండి వస్తుంది. అయితే నిజానికి దానికి ఆ రుచి దాని రక్తము నుండే వస్తుంది. వేదాంతం చెప్పేది కూడా ఇదే. సుఖం అనేది బాహ్య వస్తువుల నుండి రాదు, అది అంతరంగం నుండే వస్తుంది అని చెప్తారు. ఓం జననీం శారదాం దేవి రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు.